నమస్కారం, డిటివి న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం. మోదీ, చంద్రబాబు హాజరు. ప్రమాణ స్వీకార వేదికపై అరుదైన దృశ్యం. 98 ఏళ్ల వృద్ధ నేత కాళ్ల మొక్కిన ప్రధాని మోడీ. కోల్కతా ఎయిర్పోర్టులో రాజకీయ కోలాహలం. చంద్రబాబును కలిసిన గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్. విజయ్ సీఎం అయినా ఆ పదవి ఉండదు. తమిళనాడు రాజకీయాలపై వేణుస్వామి బాంబ్. ఇక డీటెయిల్స్ చూస్తే పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి బాధ్యతలు చేపట్టిన చారిత్రాత్మక వేదికపై ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ తన సంస్కారాన్ని చాటుకుంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు. వేదికపై ఉన్న బీజేపీ అత్యంత సీనియర్ నేత 98 ఏళ్ల మఖన్లాల్ సర్కార్ను ప్రధాని మోడీ కలిశారు. ఈ సందర్భంగా వృద్ధుడైన ఆ సీనియర్ నాయకుడికి మోదీ సాష్టాంగ నమస్కారం చేసి ఆయన కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. అధికార గర్వం లేకుండా పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన ఒక పెద్ద ఆయనకు ప్రధాని ఇచ్చిన ఈ గౌరవం చూసి వేదికపై ఉన్న వారితో పాటు సభికులందరూ కరతాళ ధ్వనులతో అభినందించారు. రాజకీయాల్లో పదవుల కంటే విలువలకే ప్రాధాన్యత ఇస్తానని ప్రధాని మరోసారి నిరూపించారు. ప్రస్తుతం ఈ వీడియో మరియు ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. শিলিগুড়ি নিবাসী শ্রী মাখনলাল সরকার সবরই প্রতীক্ষার মতো দীর্ঘ প্রতীক্ষা ভারত কেশরী ডক্টর শ্যামাপ্রসাদ মুখার্জি, যিনি ভারতের সংবিধান এবং ভারতবর্ষের অখণ্ডতার জন্য এই বাংলায় জন্মগ্রহণ করে নিজের প্রাণ দিয়েছিলেন, যাকে কাশ্মীরের জেলে রহস্যজনকভাবে কার্যত খুন করা হয়েছিল, এবং তার সেই যাত্রার যিনি সহযোগী ছিলেন সেই মাখনলাল সরকার 97 বছর বয়স হয়েছে তার, তিনিও আজকের দিনে আমাদের এখানে এসে উপস্থিত হয়েছেন। শ্রী মাখনলাল সরকার তারপরে দিল্লিতে একটি দেশাত্মবোধক গান গাওয়ার জন্য দিল্লি পুলিশ তাকে গ্রেপ্তার করে। কংগ্রেসের সরকার নিয়ে যাওয়া হয় বিচারালয়ে। বিচারপতি বলেন তার উকিলের পরামর্শে যে ক্ষমা চান। కాషాయమయమైన కోల్కతా సాక్షిగా సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ఈ వేడుకకు దేశం నలుమూల నుంచి ప్రముఖులు తరలివచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయగా ఈ చారిత్రాత్మక క్షణాన్ని వీక్షించేందుకు లక్షలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యారు. అలాగే గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ వేడుకల్లో పాల్పంచుకున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పై బీజేపీ సాధించిన భారీ విజయం బెంగాల్ రాజకీయ గమనాన్ని పూర్తిగా మార్చేసింది. సువేందు అధికారి నాయకత్వంలో బెంగాల్ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని బీజేపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব। পশ্চিমবঙ্গ রাজ্যের মুখ্যমন্ত্রী রূপে আমার কর্তব্যসমূহ নিষ্ঠাপূর্বক এবং বিবেকসম্মতভাবে নির্বাহ করিব এবং ভয় বা পক্ষপাত, প্রীতি বা বিদ্বেষ রহিত হইয়া সকল শ্রেণীর জনগণের প্রতি সংবিধান ও বিধি অনুসারে ন্যায়াচরণ করিব। ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కోల్కతా పర్యటనలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు మరియు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. కోల్కతా ఎయిర్పోర్టుకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, పలువురు ఎంపీలు, పశ్చిమ బెంగాల్లోని కీలక రాజకీయ నేతలు మరియు ఉన్నతాధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అదే సమయంలో విమానాశ్రయంలో ఉన్న గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు ముఖ్యమంత్రులు కొద్దిసేపు చర్చించుకున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చారిత్రాత్మక విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఎన్డీఏ కూటమిలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం తిరిగి అమరావతికి బయలుదేరారు.
తెలంగాణలో లా అండ్ ఆర్డర్ అంశం ఇప్పుడు రాజకీయ శాఖలు రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారం కంటే ప్రశ్నించే గొంతులను నొక్కడమే లక్ష్యంగా పెట్టుకుందని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు మానుకుని రాష్ట్రంలో అదుపు తప్పుతున్న శాంతి భద్రతలపై ఫోకస్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు యంత్రాంగాన్ని సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించేందుకు వాడుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా గాడి తప్పిన లా అండ్ ఆర్డర్ మీద దృష్టి పెట్టండి, ప్రతిపక్షాల మీద కాదు అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెలువెత్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలను అదుపు చేయడంలో విఫలమవుతూ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులను వాడుకోవడం సరికాదనే చర్చ జోరుగా సాగుతోంది. పాపం పోలీసు వాళ్ళని మిస్యూజ్ చేసుకుంటున్నారు, బాధేస్తున్నది. నిన్న కస్టడీ అని పెట్టారు. కస్టడీ అని పెట్టి పాపము ఐపీఎస్ ఏఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐలు, కానిస్టేబుల్ అందరు కూడా అక్కడ కూర్చొని క్వశ్చన్ పేపర్ పైనుంచి వస్తుంది, సీఎంఓ నుంచి ఈ క్వశ్చన్ పంపిస్తారు. 16 సార్లు పాపం పేపర్ ఎడిట్లు, మళ్ళీ ప్రింట్, ఇదా అదా నాకు తెలియని కూడా. అల్టిమేట్ గా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కస్టడీలో 8 గంటలు నన్ను అడిగింది ఏంది, నీ వైఫై పాస్వర్డ్ ఏంది అని అడుగుతారు. ఏ వైఫై వాడుతున్నావు? నా వైఫై చూస్తే ఏమొస్తుంది? మా బిడ్డ కోకో మిలియన్ కార్టూన్లు చూస్తారు, గది చూస్తారా మీరు? రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి లేదు మేము ఏం ఓటీటీ చూస్తున్నామని చూస్తారా? ఇంత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంత పని లేకుండా ఉన్నారా? నా మొబైల్ ఫోన్ కావాలంట. ఇప్పుడు అల్టిమేట్ గా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మొబైల్ ఫోన్ కావాలి, ఈమెయిల్లు కావాలి, పాస్వర్డ్లు కావాలి, ఫోన్ పేలు, జీపేలు, రకరకాలు. ఏం అసలు అంటే ప్రభుత్వం ఎంత విషాదకరం అంటే అఫ్జల్గంజ్ లో ఈ ఒక్క సంవత్సరంలోనే అఫ్జల్గంజ్ లో ఫైరింగ్ అయింది. చందానగర్ ఖజానా జ్యువెలరీలో కూడా ఫైరింగ్ అయింది. ఒక ఏటీఎం దగ్గర గన్ను పట్టుకుని పొద్దున దోపిడీ చేసిరు, అది కూడా దొరకలేదు అనుకుంటా. కరీంనగర్ ఫైరింగ్ అయింది, అది కూడా దొరకలేదు అనుకుంటా ఇప్పటి వరకు. పాపం గొప్ప ఐపీఎస్, సీనియర్ ఐపీఎస్ సుమతి గారికి కూడా రక్షణ లేని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో. ఎందుకు? దీని కారణం ఏంటిది? ఎందుకంటే పోలీసు ఉన్నది ప్రజలను రక్షించడానికి, ప్రతిపక్షాలను శిక్షించడానికి కాదు. పోలీసులందరూ కూడా ఇప్పుడు చూడండి, ఒక జిల్లా నిర్మల్ జిల్లా ఏఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐలు, కానిస్టేబుల్ మొత్తము నా మీద ఫోకస్ చేస్తే, నా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా మీద గంటలు దినాలు ఫోకస్ చేస్తే రాష్ట్రం యొక్క లా అండ్ ఆర్డర్ ఎవరు చూసుకుంటారు? హోంమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. మిమ్మల్ని అడుగుతున్నా, యు ఆర్ వేస్టింగ్ ద టైమ్, ద ప్రీషియస్ టైమ్ ఆఫ్ ద స్టేట్. యు ఆర్ వేస్టింగ్ ద టైమ్ ఆఫ్ ద పోలీస్ సర్వీసెస్. వాళ్ళు వచ్చింది, పోలీసులందరూ కూడా వచ్చింది ఒక ప్యాషన్ తో వస్తారు, ప్రజలకు సేవ చేయడానికి వస్తారు. పాపము సిఐ గారితో, నిర్మల్ సిఐ గారితో కూర్చున్నప్పుడు చూస్తున్నా, నిన్న ఒక్క రోజులోనే ఒక 4 సంవత్సరాల అబ్బాయి మీద కారు, ఒక మహిళ కిడ్నాపింగ్ కేసు, బైన్సాల్ ఏదో ఇష్యూ, ఇన్ని ఇష్యూలు. కానీ ఆయన డ్యూటీ ఎంత పాపం నా చుట్టూ. కరీంనగర్ లో హైటెన్షన్ నెలకొంది. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆఫీస్ పై దాడికి నిరసనగా బీఆర్ఎస్ పిలుపునిచ్చిన కరీంనగర్ బంద్ ఉద్రిక్తతలకు దారితీసింది. గంగుల నివాసం వద్ద పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య జరిగిన తోపులాటలో నగరం అట్టడుగుతోంది. కరీంనగర్ లో రాజకీయం యుద్ధం ముదిరింది. బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన బంద్ను భగ్నం చేసేందుకు పోలీసులు తెల్లవారుజాము నుంచి భారీగా రంగంలో దిగారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ ను ఆయన నివాసంలోనే హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు గంగుల ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. చివరికి పోలీసులు గంగుల కమలాకర్ ను బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. అరెస్టు సమయంలో గంగుల కమలాకర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నేనేమీ సంఘ విద్రోహిని కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కు మాకుంది. అసలైన క్రిమినల్స్ ను పట్టుకోవడం చేతకాని పోలీసులు ప్రశ్నించే వారిని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. అలాగే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన వారిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇల్లు ఇది, నా ఇల్లు దునుకుపోతున్నా. నేను యాంటీ సోషల్ మీడియా, నా మారణ ఆయుధాలు నా మీద ఎందుకు? మీరు ఎందుకు మరి గేట్ దాడుతున్నా? నేను ఈ మహిళ ఇది అంటే హౌస్ అరెస్ట్ అంటే మైలు కూడా దాటినావా? ఇదేం పద్ధతి? అంటే ఇది మైలు కదా? ఇదేం పద్ధతి? ఇది మా ఇల్లు కూడా ఎప్పుడైనా బంద్లో పాల్గొంటాం, నేను మీడియా కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంత అరాచమా? నేను దొంగనా? 4 సార్లు గెలిచిన.
ఒక మాజీ మంత్రిని నేను శాంతియుతంగా నా ఇంట్లో ఉండడంగా నన్ను నిర్బంధం చేస్తూ కాదే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నిర్బంధం చేయండి, దొంగలు నిర్బంధం చేయండి, ప్రజల రక్షణ కల్పించండి. ప్రజల ఆస్తుల మీద ధ్వంసం జరుగుతుంది, ప్రభుత్వ ఆస్తుల మీద ధ్వంసం జరుగుతుంది, ప్రజల ఆస్తు నగలెత్తుకపోతున్నారు. మీరు దాని మీద కాన్సెంట్రేట్ 1000 మంది పోలీసులు నా ఇంటి చుట్టూ నేను కనబడటానికి పొద్దులైతే కనబడి దొంగలు పట్టుకోండి, ఇటువంటి యాంటీ సోషల్ పట్టుకోండి. అట్లా ప్రజలకు శాంతియుతంలో బతికే పరిస్థితి తీసుకురాలి. మేము సందర్భంగా బీజేపీ నేతలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒక్కటే చెప్తున్నా, బండి సంజయ్ కూడా ఒకటే చెప్తున్నా, సంజయ్ గారు ఇది నువ్వు ఒక మంత్రివి, నీ క్యాడర్ మొత్తం పలుకొట్టిండ్రు, మీరు యాక్షన్ తీసుకోవాలి. చట్టాన్ని కాపాడాల్సిన మీరే, చట్టాన్ని చేతులు తీసుకునే విధంగా చేయకండి. ఒకవేళ మీకు తెలియక జరిగిందని మీరు అంటుకుంటా, మీరు డెఫినెట్గా వాళ్ళు యాక్షన్ తీసుకోండి, పునరావృతం కాకూడచుకోండి. ప్రజల ఆస్తుల రక్షణ కల్పించేది మీరే, కానీ ప్రజల ఆస్తులు ధ్వంసం చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకోకుండా అని చెప్పి నేను కూడా చెప్పడం జరుగుతుంది. మంత్రి పైన ఫిర్యాదు చేయబోతున్నారు మీరు కూడా, ఎందుకంటే అతనే కారణం అని చెప్తున్నారు దాడికి. నేను ఒక్కడే చెప్తున్నాను, మంత్రి ఒకవేళ కారణం అయితే మంత్రి పునరావృతం చేసుకోవాలి. మంత్రి నాకు సంబంధం లేనప్పుడు డెఫినెట్గా మంత్రి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. నా డిమాండ్ అది. ఎవరెవరైతే వాళ్ళు పాల్గొన్నారో. తెలంగాణలో రాజకీయ వాతావరణం సెగలు రేపుతోంది. తెల్లవారకు ముందే నేతల ఇళ్లకు పోలీసులను పంపడంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. పొద్దున్నే లేవకముందే పోలీసులను పంపి అరెస్ట్ చేయడమేనా ఇందిరమ్మ రాజ్యంలో వచ్చిన గొప్ప మార్పు అంటూ సోషల్ మీడియా వేదికగా నిరసన జ్వరాలు ఎగిసిపడుతున్నాయి. ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ప్రతిపక్ష నేతలు ఘాటైన విమర్శలు చేస్తున్నారు. పీఎంజీ జ్యువెలరీలో దొంగతనం చేసిన వారిని పట్టుకోరు, మా ఇళ్ల మీద దాడి చేసిన గోండాలను పట్టించుకోరు, కానీ ప్రశ్నించే గొంతుకలు నొక్కడానికి మాత్రం పోలీసులు వస్తారంటూ విపక్షం మండిపడుతోంది. ప్రభుత్వ తీరుపై ప్రతిదీ గుర్తుపెట్టుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యబద్ధమైన నిరసనలను ఆపలేరని, రాబోయే రోజుల్లో వీటికి తగిన సమాధానం చెప్తామని విపక్ష శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో మరిన్ని ఉత్కంఠభరిత చర్చలకు దారితీస్తున్నాయి. తమిళ స్టార్ విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి తమిళగా వెట్రి కళగం పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. అయితే విజయ్ రాజకీయ భవిష్యత్పై ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి తాజాగా చేసిన జోస్యం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. విజయ్ జాతకంలో నటి త్రిష ప్రభావంపై వేణుస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. త్రిష కనుక విజయ్ జీవితంలో లేకుండా ఉండుంటే ఆయన జాతకం మరోలా ఉండేదని పేర్కొన్నారు. అంతేకాదు, ఒకవేళ విజయ్ ముఖ్యమంత్రి అయినా ఆ పదవిలో ఆయన ఎక్కువ కాలం కొనసాగలేరని బాంబు పేల్చారు. విజయ్ సీఎం అయిన 6 నెలలు లేదా ఏడాదిలోపు తమిళనాడులో మళ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ రాజకీయాలపై కూడా వేణుస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో ఒకవేళ బీజేపీ అభ్యర్థి సీఎం అయినా అక్కడ పరిస్థితులు చక్కబడకపోవచ్చని, రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే వేణుస్వామి ఇప్పుడు ఏకంగా 2 అగ్రనేతల భవిష్యత్పై ఇలాంటి కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఓం నమో వెంకటేశాయ. 2026 అంటే ఈ సంవత్సరము మే 25వ తేదీ నుండి తమిళ సాంప్రదాయం ప్రకారము జూన్ 2వ తేదీ అంటే వచ్చిన 2వ తేదీ మన సాంప్రదాయం ప్రకారము గురు మార్పు, గురు పైచ్య అనేది కనిపిస్తూ ఉంది. మనకు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశము మరియు సెప్టెంబర్లో కర్కాటక రాశి నుండి సింహరాశి ప్రవేశం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి గురువు అతిచారంలోకి వెళ్తూ ఉన్నాడు. గత వీడియోలో నేను చెప్పినట్టుగా పెను సంచలనాలు నమోదయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే గత 5 రాష్ట్రాల ఎన్నికలను కనుక గమనించినట్లయితే బెంగాల్ మరియు తమిళనాడు కాంట్రవర్సీస్ మనం చూస్తూ ఉన్నాము. సో విజయ్ జాతకరీత్యా అలాగే విజయ్ త్రిష కాంబినేషన్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళ కాంబినేషన్ ఏకనాడి కాంబినేషన్ అయ్యింది. కాబట్టి ఒకవేళ త్రిష లేకుండా ఉంటే విజయ్ యొక్క రిజల్ట్ వేరే రకంగా ఉండేది. బట్ విజయ్ జాతకరీత్యా కనుక గమనించినట్లయితే తమిళనాడు రాష్ట్ర జాతకరీత్యా గమనించినట్లయితే ఒకవేళ విజయ్ సీఎం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా తమిళనాడులో మళ్ళీ ఎలక్షన్లు వచ్చేటువంటి అవకాశాలు 100కి 1000% కనిపిస్తూ ఉన్నాయి. అంటే రాజకీయ ప్రభుత్వ అస్థిరత అనేటువంటిది తమిళనాడు రాష్ట్రంలో ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది గురువు మార్పు వల్ల. ఎందుకంటే గురువు మారినటువంటి రాశిని బట్టి తీసుకుంటే, రాష్ట్రం యొక్క రాశిని బట్టి తీసుకుంటే పెను సంచలనాలు ఆ గురువుకు సంబంధించినటువంటి రాష్ట్రాలలో ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దాని కారణం చేత తమిళనాడు రాష్ట్రంలో ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఎలక్షన్లు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అది ఇంకొక సంవత్సరం తర్వాత అవ్వచ్చు, లేదా 6 నెలల్లో అవ్వచ్చు, లేదా నెల తర్వాత అవ్వచ్చు. కానీ ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికలు తమిళనాడు రాష్ట్రంలో జరిగేటువంటి అవకాశాలు 100కి 1000% కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఫస్ట్ ప్రయారిటీ. రెండవది, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి ఒకవేళ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా మళ్ళీ ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన విధించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీదట మమతా బెనర్జీ జాతకంలో తిరిగి ఎన్నికలలో పోటీ చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేటువంటి యోగము
మమతా బెనర్జీ జాతకంలో కనిపించడం లేదు. కానీ బెంగాల్ జాతకంలో, పశ్చిమ బెంగాల్ జాతకంలో, రాష్ట్ర జాతకంలో ఖచ్చితంగా మళ్ళీ ఈ ఎన్నికల్లో గెలిచినటువంటి పార్టీ అంటే బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కూడా ఖచ్చితంగా రాబోయే సంవత్సరంన్నరలో ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన విధించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కారణము బెంగాల్ రాష్ట్రానికి సంబంధించినటువంటి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన జాతకం పరంగా రాబోయే సంవత్సరంన్నర పాటు మమతా బెనర్జీ జాతకంలో 2027 సెప్టెంబర్ వరకు అష్టమ శని నడుస్తూ ఉంది. సో ఖచ్చితంగా అలాగే రాష్ట్ర జాతకరీత్యా 2027 సెప్టెంబర్ వరకు అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. కాబట్టి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చాలా తీవ్రమైనటువంటి తీవ్రవాద ఉగ్రవాద చర్యలు, అలాగే మత కల్లోలాలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దాని కారణం చేత కర్ఫ్యూ విధించడము, అలాగే బందులు జరగడము, అలాగే రోడ్ల మీద హింస చెలరేగడము, రాష్ట్రపతి పాలన వరకు సిచ్యువేషన్ వెళ్ళేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇవి 2 రాష్ట్రాలకు సంబంధించి. అలాగే ఇతరత్రా కనుక తీసుకున్నట్లయితే మనకు పూర్తిగా భారతదేశం కనుక తీసుకున్నట్లయితే ఈశాన్య రాష్ట్రాలకు లేదా తూర్పు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి తీవ్రవాద చర్యలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఢిల్లీ కేంద్రంగా తీవ్రవాద చర్యలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 నెలల్లో సంచలనాలు జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే విమాన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. నేను మాట్లాడేది జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 2026 జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ సమయంలో భారతదేశంలో తూర్పు ఈశాన్య రాష్ట్రాలలో భూకంపం వచ్చేటువంటి అవకాశం ఉంది. తీవ్రవాద చర్యలు జరిగే అవకాశం ఉంది. అలాగే విమాన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాగే చాలా ఎక్కువగా జనసాంద్రత కలిగినటువంటి ప్రాంతాల్లో తీవ్రవాద చర్యలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ 4 నెలల్లో 2026 జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ సమయంలో విమాన ప్రమాదములు జరగడము, ప్రముఖ వ్యక్తి విమాన ప్రమాదంలో చనిపోవడము, లేదా ఈ 4 నెలల్లో ప్రముఖ వ్యక్తి, అది సెలబ్రిటీ, రాజకీయాలు అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కాంట్రవర్షియల్ డెత్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకించి జరిగేటువంటి అవకాశాలు ఈ ప్రత్యేకమైనటువంటి జూన్, జూలై. దేశ ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన ఖరారు కావడంతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ పర్యటన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్వయంగా ప్రచార బరిలోకి దిగారు. ప్రధాని రాకను పురస్కరించుకుని నగరంలో వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. బండి సంజయ్ స్వయంగా ఇళ్లిళ్లు తిరుగుతూ గోడలపై పార్టీ గుర్తైన కమలం పువ్వును పెయింట్ చేస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. సామాన్యుల ప్రజల మధ్యకు వెళ్లి మోదీ పర్యటన ఉద్దేశాన్ని వివరిస్తూ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుతున్నారు. ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉండి కూడా స్వయంగా గోడలకు రంగులు వేస్తూ ప్రచారం చేయడం ఇప్పుడు అటు రాజకీయ వర్గాల్లో ఇటు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోడీ పర్యటనను విజయవంతం చేసేందుకు బీజేపీ శ్రేణులు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. ఒంగోలు నగరంలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. గద్దలకుంట, వడ్డీపాలెం, సంజీవ్ గాంధీ కాలనీ, రిమ్స్ సెంటర్, మంగమూరు రోడ్, సీతారాంపురం మరియు శర్మ కాలేజ్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో పాటు తలుపులు, కిటికీలు మరియు ఫ్యాన్లు ఊగడంతో ఉలిక్కిపడి లేచారు. భూకంపం వచ్చిందన్న భయంతో ఆబాలగోపాలం రోడ్లపై పరుగులు తీశారు. దాదాపు 2 సెకన్ల పాటు ఈ ప్రకంపనల ప్రభావం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. గతంలో కూడా ఇదే సమయంలో ప్రకంపనలు రావడం ఇప్పుడు ప్రజల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని సమాచారం. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా భూగర్భ పొరల్లో ఏర్పడిన మార్పుల వల్ల ఇలాంటి స్వల్ప కంపనాలు వచ్చే అవకాశం ఉందని కొందరు భావిస్తుండగా దీనిపై భూగర్భ శాస్త్రవేత్తల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అదే గురు రాకు జరిగింది.
బెంగాల్ కోటపై కాషాయ జెండా రెపరెపలాడుతోంది. సువేందు అధికారిని పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించడంతో ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకోనున్నాయి. కోల్కతాలో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా సువేందును తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. నేడు ఉదయం 11 గంటలకు కోల్కతాలోని ప్రతిష్టాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ వేడుకకు ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా కోల్కతా నగరం మొత్తం కాషాయమైంది. బీజేపీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ముఖ్యంగా ఈ వేడుక కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన కమలం పువ్వు ఆకారపు స్వీట్లు, కాషాయ రంగు రసగుల్లాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. బెంగాల్లో తొలిసారిగా కమల వికాసం జరగడంతో ఆ రాష్ట్ర ప్రజల్లో మరియు పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. టాలీవుడ్ సెన్సేషన్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈ రోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. రౌడీ జనార్దన్ చిత్రం బృందం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుండి ఈ రోజు పవర్ఫుల్ బర్త్డే పోస్టర్ విడుదల చేశారు. ప్రపంచంతో పోరాడతాడు, ప్రేమకు లొంగిపోతాడు అనే క్యాప్షన్ తో వచ్చిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ పోస్టర్ లో విజయ్ లుక్ చాలా కొత్తగా, ఇంటెన్సివ్ గా ఉంది. ప్రపంచాన్ని ఎదిరించే ధైర్యం, ప్రేయసి ముందు ఒదిగిపోయే నైజం ఉన్న పాత్రలో విజయ్ కనిపించనున్నారని ఈ ట్యాగ్ లైన్ ద్వారా అర్థమవుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. ఒకవైపు ఖుషి సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు రౌడీ జనార్దన్తో మాస్ ఆడియన్స్ ను పలకరించేందుకు విజయ్ సిద్ధమవుతున్నారు. పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇంధన సరఫరాకు ఆటంకాలు కలగొచ్చనే ఆందోళన మధ్య దేశీయ సూచీలు వరుసగా రెండవ రోజు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలకు తోడు విదేశీ సంస్థాగత మదుపర్లు పెద్ద ఎత్తున అమ్మకాలకు మొగ్గు చూపడం మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీసింది. ముడి చమురు ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. బ్రెంట్ ముడి చమురు 1% పెరిగి ప్రస్తుతం $101.01 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 71 పైసలు క్షీణించి 93.51 వద్ద ముగిసింది. ఈ పరిణామాల వల్ల బీఎస్ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ 1.51 లక్షల కోట్లు తగ్గి 473.46 లక్షల కోట్లకు పడిపోయింది. నేడు ఉదయం నుంచే నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఒక దశలో 77,146 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. చివరికి 516.33 పాయింట్లు కోల్పోయి 77,328 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 150.50 పాయింట్లు నష్టపోయి 24,176 వద్ద ముగిసింది. ముడి చమురు ధరలు పెరగడం మరియు విదేశీ పెట్టుబడులు తరలిపోతుండడం ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది. ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.